నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం రామరాజు తోటలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితోనే ప్రధాని మోడీ 370 ఆర్టికల్ను రద్దు చేశారు. శ్యామ్ ప్రసాద్ వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తాతాజీ. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తా పంజా వేమవరం విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పులపర్తి. భీమవరం ప్రకాశం చౌక్ లో టంగుటూరి విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన స్వచ్ఛంద సంస్థలు. భీమవరం 2వ పట్టణంలోని 36వ వార్డు రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 39వ జాతర మహోత్సవాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు గ్రామ శాంతి కోసం ఏర్పాటు చేసిన గ్రామ దేవతల జాతరలు, ఉత్సవాలు భావితరాలకు తెలియజెప్పే విధంగా గత 39 సంవత్సరాలుగా మావుళ్ళమ్మ సేవా సమితి ద్వారా మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్న కమిటీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం లక్ష్మీ తులసి పార్వతి, రేవూరి గోగురాజ్తో పాటు కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే రామాంజనేయులతో పాటు జాతర మహోత్సవానికి విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, చింతలపాటి బంగారాజు, తారకరామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు, బండి రమేష్లను సత్కరించారు. జాతర మహోత్సవంలో కళా బృందాలు ప్రదర్శించిన శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, కేరళ వాయిద్య బృందాలు, పుట్టబొమ్మలు, కోయా డాన్సులు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పంజా లక్ష్మణరావు, రామాయణం సుధీర్, కోరసిక వెంకటేశ్వరరావు, డాక్టర్ పంచదార సూరిబాబు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధలక్ష్మీ 36వ వార్డు రామరాజు తోటలో చిన్న మావుళ్ళమ్మ గారి 39వ జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కీర్తిశేషులు రామాయణం రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, బోకూరు భోగిరాజు గారి ఆధ్వర్యంలో, ఈ వార్డు ప్రజల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ జాతర చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఈ వార్డు ప్రజలందరి మీద ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ జాతర చేస్తున్నందుకు వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ వార్డు ప్రజలందరూ ఆయురోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ఆధ్వర్యంలో భీమవరం రాయలం గ్రామంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జిల్లా అధ్యక్షులు తాతాజీ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బలిదాన్ దివాస్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆనాడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ రాజీనామా చేసి జనసంఘ్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, అల్లూరి సాయిదుర్గరాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, హర్సవల్లి సుబ్రహ్మణ్యంలో అన్నారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, అడబాల శివ, గంగుల సురేష్, ఆలమూరి మల్లికార్జునరావు, అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, చెరుకూరి వెంకట కృష్ణంరాజు, పీతాని వెంకటేశ్వరరావు, లంకా లక్ష్మి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ జీవన విధానానికి, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిగా అలాంటి పార్టీని జనసంఘని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. అప్పటి వరకు రాజకీయాల్లో విదేశీ యొక్క ఆలోచనల ఆధారంగా రాజకీయ పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఈ దేశ
పరిస్థితులకు అనుగుణంగా వాటి యొక్క భావజాలం లేదనే ఉద్దేశంతో జనసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పటికి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా ఈ దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధాన విధానాన్ని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ ఏదైతే కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని వెంటనే తొలగించాలని, పర్మిట్ విధానాన్ని కాశ్మీర్ని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమం చేయడం, ఆ ఉద్యమం ద్వారా పర్మిట్ లేకుండానే కాశ్మీర్లో వారి ప్రవేశం చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారిని అరెస్ట్ చేసి అక్రమ అరెస్టు ద్వారా వారికి సరైనటువంటి జైల్లో సౌకర్యాలు కానీ మందులు కానీ ఇవ్వని కారణంగా వారు జూన్ 23వ తారీఖున ఆ రోజున వారు మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వారి మరణాన్ని బలిదాన్ దివస్గా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క చాలా తెలివైనటువంటి, చాలా ఆధునిక భావనలు ఉన్నటువంటి వ్యక్తి. వారు అత్యధిక విద్యావంతులుగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ దేశం యొక్క ఏదైతే ఇవాళ జనాల పరిస్థితిని మార్చాలనేటువంటి ఉద్దేశంతో జనసంఘ తర్వాతి కాలంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి వారి ఆలోచనలతో ఇవాళ అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనేటువంటిది ఆ రోజు వీరు కానీ అంబేద్కర్ గారు కానీ ప్రతిపాదించినటువంటి అంశం. 2019లో ఆర్టికల్ 370 రద్దు ద్వారా శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైనటువంటి నివాళిని భారతీయ జనతా పార్టీ అలాగే దేశ ప్రజలు అందించారని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు జనసంఘ మొదటి అధ్యక్షుడైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానం అయిపోయిన రోజు రాయలం గ్రామంలో మరి జిల్లా అధ్యక్షుడు, జిల్లా నాయకులు, అలాగే పట్టణాధ్యక్షులు, పట్టణ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ముఖ్యంగా జిల్లాధ్యక్షుడు అన్ని వివరాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు 2099లో జీవీ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా, అలాగే మంత్రివర్యులుగా అయిన ఆ రోజును, అలాగే 2014లో మరి గోకరాజు గంగరాయ గారు పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ ఈరోజు ఒక సామాన్య వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మరి మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భాన్ని కూడా మనం పురస్కరించుకుంటే ఖచ్చితంగా ఆ రోజు జనసంఘం నాయకుడు ఎవరైతే ఉన్నారో శ్యామప్రసాద్ ముఖర్జీ ఆయన స్థాపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అవ్వటం, తద్వారా ఈ ముగ్గురిని మనం పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా ఈ పార్టీ ఇవ్వటం, తద్వారా నర్సాపురం పార్లమెంటుని అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో నడిపించడానికి కారణమైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించింది. అరాచకాల్ని ఖండించి మరి ఏదైతే 370 ఆర్టికల్ ఏదైతే ఆ రోజు ప్రవేశపెట్టారో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. మరి ఆయన ఏదైతే బాట వేశారో ఆ బాటలో మరి 1980 తర్వాత భారతీయ జనతా పార్టీగా మరి ఆవిష్కరించి మరి ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి ఏదైతే నివాళులు మరి అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత మరి ఏదైతే 370 ఆర్టికల్ను రద్దు చేసి ఆయనకి అర్పించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వాతంత్రం అనంతరం నెహ్రూ క్యాబినెట్లో తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా నిర్వహించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆనాటి పెద్దలు ఒక కాంగ్రెస్కి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ పార్టీని భారతీయ జనసంఘ ఆవిర్భావం నెలకొల్పటం, ఆ తరువాత ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేసేటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనసంఘ ద్వారా కేవలం 3 ఎంపీ స్థానాలతో ఈరోజు 3వసారి కూడా ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఆయన వేసినటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక దార్శనికుడు శ్యామప్రసాద్ ముఖర్జీ. జీవో ఏదైతే ఉందో 370 ఆర్టికల్ని రద్దు చేయాలని బలిదానమైనటువంటి గొప్ప దేశభక్తుడు, త్యాగశీలి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారికి ఈరోజు ఘనమైనటువంటి నివాళిని మరి పార్టీ క్యాడరే కాకుండా ఈ గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం మరి ఎంతో వారు చేసిన త్యాగ నిరతికి ఒక గుర్తింపుగా మేము భావిస్తున్నాం.
నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానని, కార్యకర్తలకు ఎటువంటి కష్టం రాకుండా చూస్తానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కార్యకర్తల గౌరవం పెంచుతానన్నారు. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించారు. పంజా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం జనసేన, టీడీపీ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించిందని, వాటిని ఎత్తివేస్తామని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంజుబాబు విజయానికి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేశారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, పంజా రామచంద్రరావు, మద్దా శ్రీరామ్మూర్తి, పంజా నాగబాబు, మేడిచెర్ల తమ్మయ్య, కడలి నెహ్రూ, రాయపల్లి వెంకట్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మే 13వ తారీఖు జరిగిన ఎలక్షన్లో మీరందరూ కష్టపడి పనిచేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చారు. ఎంత కష్టపడ్డారంటే ప్రతి గ్రామంలో కూడా నా విజయం కోసం సహకరించారు. మీరు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు క్యూలో ఉండి ఓట్లు వేశారు. ముఖ్యంగా మహిళలు 5 గంటల క్యూలో నుంచి మీరందరూ కూడా ఓట్లు వేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మా, ఈ విజయం మీది, నాది కాదు. నాకు విజయం చేకూర్చిన మీ అందరిదే విజయం. నేను శాసనసభ్యుడిని అయ్యాను. గతంలో 2 సార్లు శాసనసభ్యుడు అయ్యాను. ఇప్పుడు 3వసారి శాసనసభ్యుడిని అయ్యాను. గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడు అయినప్పుడు మనం వీరవాసరం మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. వీరవాసరం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేశాం. 80% సిమెంట్ రోడ్లు వేశాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలే. మనం వేసిన రోడ్లు, మనం చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయంగా పరిపాలించడం, కేసులు పెట్టడం తప్పితే అభివృద్ధి లేదు. ఈ శని వదిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం అధికారంలోకి వచ్చాం. ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. వీరవాసరం మండలంలోని 23 గ్రామాలకి తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైన్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించుకున్నాం. ఇందాక ఒక యువకుడు చెప్పాడు, పోలీస్ స్టేషన్లో మా గౌరవం ఉండాలి, మేము చెప్పిన పని అవ్వాలని. ఖచ్చితంగా అవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళితే జనసేన సైనికుడైనా, తెలుగుదేశం నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా ఎవరు వెళ్ళినా పని చేయవలసిందే. పని చేయించి తీరుతాం. మీ సమస్యలు పరిష్కరించడానికి ఉదయం 9 గంటల నుంచి
రాత్రి 9 గంటల వరకు భీమవరంలో నా ఆఫీస్ ఉంటుంది. అమ్మా, మీరు ఎవరైనా ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి రావచ్చు, మీ సమస్యలు పరిష్కరిస్తాను. మనం ఐకమత్యంతో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామంలో ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తాను. మీ అభివృద్ధి కోసం పాటుపడతామని మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను నడిపించడానికి కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం పెట్టి నన్ను పిలిచినందుకు వీరవేశ్వరం మండల ప్రజలకు, పంజా ఏమవరం గ్రామ ప్రజలకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంజబాబు గారిని మనం గౌరవించాలనే ఉద్దేశం చాలా మంచిది. ముందుగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి, అన్ని పార్టీ నాయకులకి మనందరం ఇప్పుడు కూడా నమస్కారం. మన గ్రామాల అభివృద్ధి బాటలో మనం తీసుకెళ్లే విధంగా కూడా నిత్యం మనం పోరాడాలి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం లాస్ట్ 5 ఏళ్ళు. చిన్నదానికి కూడా పోలీస్ స్టేషన్ అనేవారు. ప్రజా పోలీస్ వ్యవస్థ ఎస్కాట్లో మన జనసేన ఎమ్మెల్యే గారిని ఇక్కడ తీసుకొచ్చారు. చాలా ఆనందం వేస్తుంది. మళ్ళీ మనం ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం, చదువు ఉండేలాగా కలిసికట్టుగా ఎదురుకెళ్దాం. మేము ఎప్పుడూ కూడా అంజబాబు గారి విషయంలో మీ వెంట ఉంటాం, అభివృద్ధి విషయంలో అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు మన పంజాబ్ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలోనే రాజకీయ చైతన్యానికి పెట్టిన పేరు వీరవేశ్వరం మండలం. ఆ రోజు మరి వేరవల్లి చంద్రశేఖర్ గారు, అలాగే గోల్డా ప్రకాష్ గారు, నేను, చంద్రబాబు గారు అందరూ కూడా మరి ఇక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఇక్కడ పొత్తు పెట్టుకుని జనసేన తెలియజేస్తాం. ఆ రోజే ఈ దుర్మార్గంగా పరిపాలించిన, ఈ శాసనం ఓడించిన రోజు ఆ రోజు అని చెప్పి మేము అందరూ తెలియజేస్తాం. ప్రజలు చాలా ఆశపడి ఉంటారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు అందరూ కూడా ప్రజలకు ఏదైతే ఆశిస్తున్నారని మన సమయంతో పనిచేయాలని బాధ్యత అందరి మీద ఉంది. మన అందరం కూడా ఒక జట్టుగా పనిచేసి రాబోయే 5 సంవత్సరాలు వీరవేశ్వరం మండలాన్ని ప్రతి విషయంలో కూడా మరి అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ, ఎవరు ఊహించినటువంటి మనం విజయం సాధించబోతున్నామని గత 3 సంవత్సరాలుగా స్థానిక సంస్థలు, అదేవిధంగా ఎలక్షన్ టైంలో కూడా లోకల్ పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. దాని కొనసాగింపుగా మీరందరూ ఎంతో బలంగా నిలబడి మరి ఇప్పటి వరకు చరిత్ర లేనటువంటి 67,000 మేరతోటి ఘన విజయాన్ని అందించినటువంటి మీ అందరికీ మరి ధన్యవాదాలు. ఒక అవమానాన్ని ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో. వారిద్దరూ ఒకటే వాగ్దానం చేశారు. మరి ఒక చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన అందరం చూసాం. అప్పుడే అందరికీ బాధ కలిగింది. ఆయన ఒకటే శబ్దం చేశారు, ఈ గౌరవ సభ నుంచి నేను విశ్రమిస్తున్నాను, మళ్ళీ గౌరవ సభగా జరిగిందనే నేను ఈ శాసనసభలో అడుగుపెట్టాను ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆయన శబ్దం. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దుర్మార్గం పరిపాలన చేస్తారని జగన్మోహన్ రెడ్డి, మరి నిన్ను పాతాళంగా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి శబ్దం చేసినటువంటి ఇద్దరు శబ్దాన్ని కూడా మీరందరూ అమలు పరిచినందుకు మీకు అందరికీ కూడా చేతులు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.